విషయాలను తీసుకొచ్చి స్కామ్లు అని చెప్పని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అందులో ఇరికించి వాళ్ళ మీద కక్షపూర్తంగా వాళ్ళని అవమానపరిచే విధంగా ఏ విధంగా చేస్తుందనే విషయాలన్నింటినీ కూడా ఆయన సుదీర్ఘంగా ఎవిడెన్స్తో పాటు ఆయన వచ్చి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద నిన్న మొన్న ఈరోజు చూసాం. తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కానీ మంత్రులు కానీ చోటాపాటా నాయకులు కానీ వాళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రజానికి అందరూ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఏ ప్రశ్నకైనా సరే సూటుగా ఇది కాదు, ఇగో దీని వాస్తవం ఇదేని చెప్పిన ఏ ఒక్క నాయకుడు చెప్పిన మాటను వద్దా దయచేసి మీ ద్వారా అడుగుతున్నాను. లక్ష 10 లక్షల కోట్లు అప్పు అన్నారు, అది వాస్తవం కాదు అని చెప్పారు. ఎన్నికల ముందు వచ్చి వాగ్దానాలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, లేదు మహిళలకు వచ్చి సుఖీభవ అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టారు. నెలకు 1500 రూపాయల లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆడబిడ్డని ఇద్దని ఆ కార్యక్రమం ఎక్కడ కనుచూపు మేరలో లేదు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం మాట్లాడారు. వాటితో పాటు ఏదైతే ఈ మధ్యకాలంలో మద్యం మీద ఒక సిట్ ఏర్పాటు చేసి దాని మీద జరుగుతున్న అరెస్టులు కానీ వాటి మీద కూడా వారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏ కంపెనీలు ఏ డిజిటల్స్ వచ్చి ఉన్నాయి, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక్క కొత్త డిజిటల్ని కూడా మేము ఏర్పాటు చేయలేదు, ఇంకా వాళ్ళు ఇచ్చిన బ్రాండ్స్ ఇవే బ్రాండ్స్ ఉన్నాయి, దానిలో రేట్లు వ్యత్యాసం ఇది అనే విషయాన్ని మనం మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టు ఏ ఒక్క నాయకుడైనా సరే అది కాదు, ఇది అవును, ఇదిగో మీరు చెప్పింది ఇది, దానికి విరుద్ధం ఇది అని చెప్పి పాపాన ఏ ఒక్క నాయకుడని చెప్పాడంటే నాకు ఎక్కడ కనిపించలే. ఎంతసేపు పత్రికలు వచ్చి అనుకోండి, మనకు అనుకూలమైన మీడియా వచ్చి వారు చెప్పడమే తప్ప కల్పించడమే తప్ప వాస్తవ విషయాలు ఎక్కడ కనిపించట్లేదు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలు అయితే వాస్తవం కూడా సంవత్సర కాలం అయింది. రేపు జూన్ 4వ తారీఖు వస్తే ఇంకో 10 రోజులు పోతే కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నికైన తేదీకి. అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా, ఆ రోజు ప్రజలకు వంచిన దినంగా ఆ రోజు నామకరణం చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. కారణం దేనికి? ఇచ్చిన మాట నెరవేర్చలేదని, ఇచ్చిన మాట చేయలేదని, చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నానని ఆ ఉద్దేశం నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దలను కానీ సూటిగా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాను తెలుసుకోమని. ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది, ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా వంచిస్తున్నారు, ఏ రకంగా జరుగుతుందో ఆలోచించమని కోరుతున్నాను. ఎక్కడ కూడా
లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎక్కడా కూడా లేవు. ఏం జరుగుతుందో ఉదయం లేచి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు. చూసాం మన విజయనగరంలో జరిగిన పండగలకి పబ్బాలు జరిగితే అంత ప్రజలు అల్లకల్లోపై ఏ రకంగా గొగ్గోలు పెట్టిన పరిస్థితి. అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఓ ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీకి సంబంధించి పనికి ఆహార పథకం కింద ఉపాధిని తీసుకొస్తామని చెప్పారు హతాశంగా. ఏమైంది? ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన విధంగా ఏదో ఒక వారం 2 వారాల్లో వేజెస్ వచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ ఏప్రిల్ మే 2 నెలలు ఇప్పటికి ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఉపాధి హామీని కూలీలకి నిధులు రావట్లే, వేజు రావట్లే. దగ్గర 6-7 వారాలు అయిపోయింది. ఎప్పుడు ఇస్తారు ఇవి? ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం. ఇది ఒక్క విజయనగరం జిల్లాలో కాదు, రాష్ట్రం అంతా కూడా. అసలు ప్రజల కోసం మీరు ఆలోచిస్తున్నారా? వారికి అవసరాలు ఏం తీరాలని చూస్తున్నారా? ఎంత ఉంటుంది అంత కలిస్తే? రాష్ట్రం అంతా కలిస్తే ఎంత ఉంటుంది? అంత కలిస్తే ఒక 800, 900 కోట్లు ఉంటుంది. మీరు సుమారు 1,30,000, 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే. 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే. ఈ అప్పులో ఈ 900-800 కోట్లు ఏమాత్రం? 2 లక్షల మందిని ఆకలిగా అలమటించేటట్లు ఉంచడం భావ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీకు అది చెంపుకుట్టినట్లు ఉందా అని ఆలోచిస్తున్నాను. దీని మీద ఏమైనా ఆలోచన చేస్తానని ఆలోచిస్తున్నాను. కేంద్రం నుంచి నిధులు కానీ ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఎందుకు దాన్ని రిజ్యూస్ చేసి తర్వాత రీయింబర్స్మెంట్ మీరు అడగట్లేదు? గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందని అడుగుతున్నా. ఏ రోజైనా ఇలాంటి నిధుల కోసం ఆలోచన చేస్తే కూడుకోవచ్చు ఎప్పుడైనా ఆలస్యమైందని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం కాదు, ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆలస్యం అవ్వాలి. ఎందుకు అవుతుంది? సరైన శ్రద్ధ, దాని మీద బాధ్యతగా దాని మీద ఆలోచన చేయకపోవడం, ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేకపోవడం. రైతులకు పండిన పంట అంటే పంటకు గిట్టుబాటు ధర లేదు. పశ్చిమ గోదావరి దగ్గర నుంచి మన కోస్తా జిల్లాలో చూసుకుంటే కొన్ని నాదురేడు లేడు ధాన్యాన్ని. రాష్ట్రం ప్రొక్యూర్మెంటే చేతెత్తేసింది. వర్షం పడి తడిచిపోతే ఆ ధాన్యాన్ని కొనే దాతే లేడు. అటు పశ్చిమ గోదావరిలో అప్లెంట్స్లో కానీ గుంటూరు ముగ్గల్లో కానీ చూసుకుంటే పొగాకు పండించిన రైతు తాలూకా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. తీసుకొచ్చి పెంటల మీద పోసి అవి కాల్చే పరిస్థితిని తీసుకొస్తున్నారు. అటు మిర్చికి ధర లేక, ఇటు పొగాకు లేక, ఇటు ధాన్యానికి లేక, ఇటు హార్టికల్చర్ పంటలకి మామిడికి లేక, లేకపోతే టమాటాకి ధరలు లేక, మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయట్లేదు? గత ప్రభుత్వాలు చేసినంత మాదిరిగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? అంటే మేము ఎన్నికలు అయిపోయి మా పదవులు మాకున్నాయి, మేము ఏసీ కారులో తిరుగుతున్నాం, ఎలా పోయినా మాకు పర్వాలేదనే ఆలోచన కనిపిస్తుంది. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. అందుకోసమే ఈరోజు మిమ్మల్ని మీ ద్వారా మిమ్మల్ని పిలిచాను.
మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. మళ్ళీ చెప్తున్నాను, మా పార్టీ అధ్యక్షుడు ఆయన పత్రికా సమావేశంలో ఆయన అడిగిన ప్రజలకు వివరించిన అంశాల పట్ల ఏమంటే మీరు స్పందించండి, నాకు అభ్యంతరలే. కానీ అవి వదిలేసి ఇష్టారాజ్యంగా భాష చూస్తే ఏకవచనాలతో ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా అభ్యంతరమైన భాషను మాట్లాడుతూ డిబేట్ల్లో కానీ డిస్కషన్లో కానీ నాయకులుగా ఉంటున్న నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఆక్షేపణీయం. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీకు నిజంగా మీ నిజాయితీ పరులు చర్చిస్తుంటే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అభ్యంతరలే. ప్రజలు చూసుకుంటారు. ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ 6? ఎప్పటి నుంచి ఇస్తారు ఆడబెట్టినది? ఎప్పటి నుంచి ఇస్తారు అమ్మకు బడి, తల్లికి వందనం? ఎప్పటి నుంచి ఇస్తారు మహిళలకు ఉచిత బస్సు? ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఏదో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేశారు. ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఆ దినం నాడు ఓకే చేస్తారో చూద్దాం, చేయమని కోరుతున్నాం. చేయాలనే మా తాలూకు డిమాండ్. దాని విధి విధానం ఏంటి? మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా? విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా? లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా? ఎక్కడి వరకు ఇస్తారు? విధి విధానాలు చెప్పాలని కోరుతుంది, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయ పార్టీలు వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి. వాటి మీద ప్రయత్నమై వాటి మీద ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం, ప్రజాస్వామ్యంలో ఒక నానుడి. అవి నెరవేర్చవలసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ఆ రకంగానే ఈరోజు సంవత్సర కాలం అయింది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ నేపథ్యం. పైపెచ్చు 2 లక్షల ఒప్పు 2 లక్షల ఒప్పు అంటున్నారు. వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు. 4 నుంచి 5 లక్షలు, 5 లక్షల కోట్లు, 4,80,000 కోట్లు, 70,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్. మళ్ళీ 14 లక్షలు 10 లక్షలు అంటారు. అంతకుముందు అంటారు విశ్వం ఎంత ఉందో నాకు తెలుసు, నా చేతిలో మంత్రధనం ఉందని చెప్పారు. ఇప్పుడు వచ్చి నా చేతిలో మంత్రధనం ఉందా అని అడుగుతున్నారు. సంపద సృష్టించడం మాకు తెలుసు అన్నారు. ఇవాళ చెత్త పెరిగిపోతుంది వీధుల్లో, ఊరుల్లో. ఇతను నాదుడు లేడు. ఈ రకమైన అస్తవ్యస్తమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అందుకు అడుగుతున్నాం, సంవత్సర కాలం అవుతుంది, మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు? వాటి విధి విధానాలు తెప్పాలి, ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి. ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గత పాలనలో ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవ్వనీయకుండా ఆపి ప్రజలకు అందరికీ చేశారు. సరే కొన్ని ఈ ప్రభుత్వం వచ్చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు. సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరంలో అడుగేటేస్తున్నాం. ఆ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? ఇస్తే ఆ విధానం ఏంటి? ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.